ఓం శ్రీ మాత్రే నమః. రేపే సంకటహర చతుర్థి. మేషరాశి వారు ఏం చేసినా చెయ్యకపోయినా ఈ ఒక్క పని చేస్తే చాలు మేషరాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా మేషరాశి వారు ఉంటే వారికి తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి. మేషరాశిది రాశి చక్రంలో మొదటి రాశి. ఈ రాశి యొక్క అధిపతి కుజుడు. మేషరాశిలోకి అశ్వని నక్షత్రం 1, 2, 3 మరియు 4 పాదాల వారు, భరణి నక్షత్రం 1, 2, 3 మరియు 4 పాదాల వారు, కృతికా నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వారు ఈ మేషరాశికి చెందుతారు. మేషరాశి వారికి రేపు వచ్చేటువంటి సంకటహర చతుర్దశి ఏదైతే ఉందో ఈ సంకటహర చతుర్దశి నుండి కూడా గ్రహాల యొక్క సంచలనంలో మార్పు అయితే ఉంటుందని చెప్పుకోవచ్చు. ఈ మార్పు వల్ల మేషరాశి వారికి అన్ని విధాలా కలిసి వచ్చే అవకాశమే ఉంది. పట్టిందల్లా బంగారంగా ఉంటుంది. అలానే చేసే ప్రతి వృత్తిలోని కూడా విజయాన్ని సాధిస్తారని చెప్పుకోవచ్చు. అయితే మేషరాశి వారిపై నరదిష్టి ప్రభావం అనేది ఎక్కువగా ఉంటుంది. అలానే శత్రుబాధలు కూడా ఎక్కువగా ఇబ్బంది పెడతాయని చెప్పుకోవచ్చు. వీటన్నిటి నుండి బయటపడడం కొరకు మేషరాశి వారు సంకటహర చతుర్దశి రోజు ఒక చిన్న పరిహారాన్ని కనుక పాటించుకున్నట్లయితే ఖచ్చితంగా మేషరాశి వారికి అన్ని విధాలా అనుకూలంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. అలానే చేసే ప్రతి పనిలో కూడా అనుకూలత సిద్ధిస్తుంది. నరదిష్టి నరఘోష తొలగిపోతాయి. మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి అంతర్గత బహిర్గత శత్రువులు మీ నుండి దూరంగా ఉంటారు. మేషరాశి వారు ఆచరించవలసిన పరిహారం అలానే రంగాల వారీగా మేషరాశి వారికి ఏర్పడబోయే ఫలితాల గురించి తెలుసుకుందాం. మొదటగా మేషరాశికి సంబంధించి వ్యాపారస్తులు గమనించినట్లయితే వ్యాపార పరంగా కొంచెం మిశ్రమంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఏదైనా ఒక పని ప్రారంభించడానికి మీరు ప్రయత్నాలు చేసినట్టయితే దానికి ఎన్నో ఆటంకాలు ఏర్పడతాయి. అలానే మీ యొక్క ప్రత్యర్థుల్లో ఉన్నటువంటి శత్రువులు ఎవరైతే ఉన్నారో దాన్ని ఏదో ఒక విధంగా ఆపడానికి ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు. మీ గురించి తప్పుడుగా మాట్లాడడం లేదా మీ వ్యాపారాల గురించి తప్పుడు ప్రచారాలు చేసి వ్యాపార పరంగా మిమ్మల్ని దెబ్బతీయడానికి ఎక్కువగా ప్రయత్నిస్తూ ఉంటారు. కాబట్టి ప్రత్యర్థులను ఎప్పుడూ కూడా ఒక కంట కనిపెట్టుకుంటూ ఉండాలి. అలానే వ్యాపార పరంగా ఏదైనా ఒక నిర్ణయం పూర్తిగా అమలు చేసేంత వరకు కూడా బయట వ్యక్తుల దగ్గర అస్సలు చర్చించవద్దు. వ్యాపారానికి సంబంధించి పార్ట్నర్షిప్లు అయితే బాగా కలిసి వచ్చే అవకాశం కనిపిస్తుంది. మీకు పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో మీకంటే శక్తివంతమైన వాళ్ళు ఎంచుకోవడం వల్ల చాలా వరకు సమస్యలు వారు ఎదుర్కోవడం జరుగుతుంది. ఈ రాశికి సంబంధించి ఎవరైతే పారిశ్రామిక రంగంలో వ్యవహరిస్తూ ఉన్నారో పరిశ్రమల పరంగా మాత్రం మేషరాశి వారికి బాగా కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు. అంటే పరిశ్రమలు నూతనంగా ఏర్పాటు చేయడానికి కానీ లేదా ప్రస్తుతం నడుపుతున్నటువంటి పరిశ్రమకు సంబంధించి ఇంకొక బ్రాంచ్ని ఏర్పాటు చేయడానికి లేదా విదేశాలలో బ్రాంచ్లు ఏర్పాటు చేయడానికి చేసేటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఎంతో అనుకూలంగా ముందుకు సాగుతాయి. ఇక ఈ రాశికి సంబంధించి విద్యార్థుల ఫలితాలు చూసుకున్నట్లయితే విద్యార్థులకు ఆసక్తి ఉంటుంది కానీ దృష్టి పెట్టలేకపోతూ ఉంటారు. ఏకాగ్రత అనేది ఉండదు. ఎక్కువగా సెల్ ఫోన్లో సమయాన్ని వృధా చేసుకోవడం లేదా స్త్రీ పురుష వ్యామోహాలు స్నేహితులపై వ్యామోహాలు విపరీతంగా పెరిగిపోతాయని చెప్పుకోవచ్చు. విద్యార్థులు ఈ సమయంలో మిమ్మల్ని మీరు నియంత్రించుకుంటూ మీ యొక్క కెరియర్పై ఫోకస్ చేసినట్లయితే ఖచ్చితంగా అనుకూలత ఉంటుంది. ఎందుకంటే ఈ సమయంలో మీకు గురుబలం ఎక్కువగా ఉంది. గురుబలం ఉన్న సమయంలో దాన్ని ఉపయోగించుకున్నట్లయితే చేసే అన్ని పనులు కూడా అనుకూలిస్తాయని చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశికి సంబంధించి ఎవరైతే చేపల చెరువులు రొయ్యల చెరువులు వ్యాపారాలు చేస్తూ ఉన్నారో చెరువుల వ్యాపారాలు అనుకూలంగానే సాగుతాయి. ఫైనాన్స్ స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు కూడా బాగానే కలిసి వస్తాయి. రిస్క్తో కూడుకున్న పెట్టుబడులకు మాత్రం చాలా దూరంగా ఉండటం మంచిది. రిస్క్ వ్యాపారాలు కూడా ప్రారంభించవద్దు. ఈ రాశికి సంబంధించిన వారు ఆర్థిక పరంగా ఈ మాసంలో మీ చేతితో ఎవరికి కూడా రుణాలు అయితే ఇవ్వవద్దు. మీ చేతితో ఇచ్చేటువంటి రుణాలు ఏవైతే ఉన్నాయో తిరిగి వచ్చే అవకాశం చాలా తక్కువగా కనిపిస్తుంది. మేషరాశికి సంబంధించి ఉద్యోగస్తుల ఫలితాలు చూసుకున్నట్లయితే ఉద్యోగ రీత్యా మాత్రం మేషరాశి వారికి బహు అనుకూలంగా ఉండబోతుంది. ఉద్యోగంలో అనుకున్న విజయాన్ని సాధిస్తారు. అలానే ఎవరైతే ఉద్యోగస్తులు ట్రాన్స్ఫర్లు కోరుకుంటూ ఉన్నారో అనుకూల ప్రదేశాలకు బదిలీలు అనేవి ఏర్పడతాయి. మీరు పడ్డటువంటి కష్టానికి పై స్థాయి అధికారుల నుండి మంచి ప్రశంసలు పొందుతారు. ఆర్థిక పరంగా కానీ లేదా ఇతర పరంగా కానీ బెనిఫిట్లు పొందే అవకాశం కనిపిస్తుంది. అయితే ఉద్యోగంలో మీ అభివృద్ధి చూసి ఓర్వలేని కొంతమంది
కొంతమంది తోటి ఉద్యోగస్తులు ఏదో ఒక విధంగా మిమ్మల్ని వెనక్కి లాగడానికి లేదా మిమ్మల్ని తక్కువ చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఈ విధంగా శత్రుబాధలు అనేవి కొంచెం ఉద్యోగ ప్రదేశంలో అధికమయ్యే అవకాశం కనిపిస్తుంది. ఇక కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే కుటుంబంలో మీ అభివృద్ధిని చూసి ఓర్వలేని వారే ఎక్కువగా ఉంటారని చెప్పుకోవచ్చు. మీ ఎదుగుదలను ఏదో ఒక విధంగా ఆపడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. మీ గురించి తప్పుగా మాట్లాడడం లేదా మిమ్మల్ని మానసికంగా దెబ్బ కొట్టడానికి ప్రయత్నం అనేది ఎక్కువగా జరుగుతుంది. కాబట్టి కుటుంబ పరంగా ఎవరి గురించి ఆలోచించకుండా మీ జీవితంలో సక్సెస్ కొరకు మీరు ప్రయత్నించినట్లయితే మీ యొక్క సక్సెస్తో అందరికీ సమాధానం చెప్పవచ్చు. ఈ రాశికి సంబంధించిన వారి వివాహ విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. స్త్రీ పురుష వ్యామోహాల కారణంగా తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. వివాహానికి సంబంధించి చాలా వరకు నిర్ణయాలు పెద్దలకే వదిలేసినట్లయితే మీకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని చెప్పుకోవచ్చు. ప్రేమ వివాహాలు అంతగా కలిసి వచ్చే అవకాశం అయితే కనిపించడం లేదు. భార్యాభర్తల మధ్య అన్యోన్యత అనేది ఈ సమయంలో మెరుగుపడుతుంది. ఇద్దరు కూడా ఒకరి గురించి ఒకరు అర్థం చేసుకుంటూ కుటుంబం గురించి సంతానం గురించి ఎక్కువగా ప్రయత్నిస్తారని చెప్పుకోవచ్చు. కుటుంబంలో అభివృద్ధికి సంబంధించిన పనులు ప్రారంభించడం జరుగుతుంది. అలానే మీరు తలపెట్టాలనుకున్నటువంటి శుభకార్యాలు కూడా ఈ సమయంలో పూర్తి చేయడానికి ఎక్కువగానే అవకాశాలు ఉంది. మేష రాశి వారికి గృహ విషయంలో మాత్రం ఇంకా అసంతృప్తి అనేది ఉంటుందని చెప్పుకోవచ్చు. మార్పులు కానీ నిర్మాణాలకు కానీ చేసేటువంటి ప్రయత్నాలు కొంచెం నెమ్మదిగానే సాగుతాయి. ఇక ఈ రాశికి సంబంధించి రాజకీయస్తుల ఫలితాలు చూసుకున్నట్లయితే రాజకీయ రీత్యా మాత్రం మేష రాశి వారు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. రాజకీయ పరంగా మీకు వెన్నుపోటు పడవడానికి ప్రయత్నిస్తారు. రాజకీయ పరంగా మీరు తీసుకునేటువంటి కొన్ని నిర్ణయాలు ఆశించినంత రీతిలో అభివృద్ధి ఉండకపోవచ్చు. ఈ సమయంలో కొంచెం అభివృద్ధి అనేది తక్కువగానే కనిపిస్తుంది. ఓర్పుతో ముందుకు వెళ్ళవలసి ఉంటుంది. సినీ పరిశ్రమల్లో కళారంగంలో అనుకూలించే అవకాశం ఉంది. కళాకారులకు మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంటారు. ఎంతో కాలంగా తీర్చలేకపోతున్నటువంటి రుణాలు తీర్చేయడం జరుగుతుంది. అయితే రేపు వచ్చేటువంటి సంకటహర చతుర్దశి ఏదైతే ఉందో చతుర్దశి రోజు మేష రాశివారు తలస్నానం చేయాలి. స్నానం చేసే నీటిలో కల్లుప్పును వేసుకొని స్నానం చేసినట్లయితే శత్రు సమస్యలు నెగిటివ్ ఎనర్జీ ఏదైతే ఉందో అదంతా కూడా తొలగిపోతుంది. తలస్నానం చేసిన పిమ్మట వినాయకుని ఎదురుగా ఆవునేతి దీపాన్ని వెలిగించి స్వామివారికి ఇష్టమైన గరికపత్రి ఏదైతే ఉందో దానితో స్వామివారిని పూజించుకున్నట్లయితే ఖచ్చితంగా స్వామివారి యొక్క అనుకూలత కారణంగా ఏవైతే పనిలో ఆటంకాలు ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోవడం జరుగుతుంది. చేసే ప్రతి పని కూడా ముందుకు వెళ్తుందని చెప్పుకోవచ్చు. దైవ బలం అనేది తోడవుతుంది. ఎంతో ఆనందంగా పనులు ప్రారంభించి పూర్తి చేయడం జరుగుతుంది. ఓకే అండి, మేషరాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూశారు కదా. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా మేషరాశి వారు ఉంటే వారికి తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి. మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ.